నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న ఎస్పీ కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్లో మాట్లాడిన మాటలు బాగా చాలామంది రాజేంద్ర ప్రసాద్ గారిని తిట్టినారు. కొద్దిమంది రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు చనిపోయిన బాధలో ఉన్నారు, ఆయన సరిగ్గా మాట్లాడట్లేదు ఈ విధంగా అని కొంతమంది మాట్లాడారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగా ఆలీకి కానీ లేదా రోజాకి లైఫ్ ఇచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారైనా తెలుసుకుందాము. ప్రముఖ నిర్మాత తిరుపతినేని చిట్టి గారు రాజేంద్ర ప్రసాద్ గారి 40 ఏళ్ల కిందట ఆయనతో సినిమాలు తీశారు. ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న మాట్లాడిన మాటలపై మీరు కూడా మాట్లాడినారు, కానీ ఇండస్ట్రీలో వీళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చింది, లైఫ్ ఇచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారేనా? ఛాన్స్ ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు అనే పాయింట్ కన్నా వాళ్ళ మధ్య 40 ఏళ్ళ జర్నీ ఉంది. వాళ్ళ మధ్య 40 ఏళ్ళ జర్నీ. నేను 86లో ప్రేమించుడు తీసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ హీరో, అప్పటికి రోజా హీరోయిన్ కాదు. అప్పటికి ఆలి మీసాలు కూడా ఇంకా రాని మొలవని పిల్లాడుగా ఆ సినిమాలో వేషం వేశాడు. మంచి కామెడీ వేషం. రాజేంద్ర ప్రసాద్ తోటి కాంబినేషను, సత్యనారాయణ తోటి కాంబినేషన్లో బాగా చేశాడు. అప్పటి నుంచి వాడు చిన్నపిల్లాడు, రే అని అనుకుంటాము, ఎవరైనా కొడక చిన్నప్పటి నుంచి మామూలుగా వాడు అలవాటు. ఆ 40 ఏళ్ళ జర్నీ అది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 ఏళ్ళ జర్నీ అది. అలాగే రోజాకి నేను సౌందర్యాన్ని బుక్ చేయడానికి ముందు నేను రోజాని అనుకుంది. రోజాని తీసి వాళ్ళ నాన్న రెడ్డి గారితో ఆంధ్ర క్లబ్లో మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ అమ్మాయి ఏదో చిన్న వేషాల్లో ఏదో ఇంకో దాంట్లో ఏదో వేసింది అనుకుని సెలెక్ట్ చేసి పెట్టి ఈ లోపల సౌందర్యం దొరికింది నాకు, అది వదిలేసి సౌందర్యం చేశాను. ఆ తర్వాత ఆ అమ్మాయిని ప్రమోట్ చేసి తన పక్కన హీరోయిన్గా అంగీకరించి ప్రమోట్ చేసినవాడు రాజేంద్ర ప్రసాద్. అది వాస్తవం. తర్వాత అమ్మాయి చాలా ఆ రోజుల్లో ఏంటంటే రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ వీళ్ళిద్దరు కూడా ఎవరు కొత్త హీరోయిన్లు రావాలన్నా వాళ్ళ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళతో ఉండేది. వాళ్ళతో స్టార్టింగ్ బిగినింగే పెద్ద హీరోయిన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా. ఎవరైనా సరే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ లేదా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళతోటి స్టార్ట్ అయ్యేది వాళ్ళ జర్నీ. వీళ్ళతో సినిమా తీసేవారు, వీళ్ళతోటి ప్రొడ్యూసర్స్. ఎందుకంటే కొత్త హీరోయిన్ అంటే వీళ్ళు అంగీకరించేవాళ్ళు, వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. పెద్ద హీరోయిన్లు వీళ్ళతో చేసేవాళ్ళు కాదు. వీళ్ళంటే పైన కాదు, కింద కాదు, మధ్యస్థ హీరోలు ఆ టైంలో. మినిమం గ్యారంటీ హీరోలు, ఫ్యామిలీ హీరోస్. సో వీళ్ళ దగ్గర పెద్ద హీరోయిన్లు అంటే బడ్జెట్ వర్కౌట్ అవ్వదు. వాళ్ళు పెద్ద కృష్ణకాంత్, శోభన్ బాబుతో చేసేవాళ్ళు వీళ్ళతో చేయమంటే అప్పుడు వీళ్ళు చేశారు. తక్కువ కాదు. అప్పుడు వాళ్ళు పెద్ద హీరోలు, సో వీళ్ళు పెద్ద హీరోయిన్లు కాకుండా కొత్తగా వచ్చే హీరోయిన్లు, అప్పుడే అప్కమింగ్ హీరోయిన్ని పికప్ చేసేవారు ఆ ప్రొడ్యూసర్, డైరెక్టర్లు. ఆ టైంలో ఇలాగూ రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఈ అమ్మాయిని పికప్ చేసేప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఫుల్ సపోర్ట్ చేసి అమ్మాయికి తన సినిమాల్లో అమ్మాయిని ఎవరు రోజాని పెట్టుకుంటామో పెట్టుకోండి పర్వాలేదు అని కొత్త అమ్మాయి అనకుండా ఓకే అలా చేశాడు. సో ఆ జర్నీ అందుకని ఊసే ఈ అమ్మ ఊరికే ఇలా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ ఊరుకుంటారు. వాళ్ళు బాధపడేది. ఎందుకంటే ఆ స్వతంత్రం మన ఫ్యామిలీ, ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్లో 4 ఫ్యామిలీ ఉన్నాం అనుకో, ఏమంటాం, ఎవరైనా కొడగానం అలాగూ ఆ ఫ్యామిలీ లాగా. అందుకని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాలి ఆ రోజు ఆ మాట దాన్ని హీరోయిన్గా నేనే చేశాను అంటే నవ్వుకుంటా ఉంది రోజా. ఏమైనా అలా అందా లేదు, నవ్వుకుంటా ఉంది. ఆలీ ఏమైనా కోపడ్డట్టు లేదు, ఆమెని ఏమన్నా అంటే అందా లేదు. ఎందుకంటే వాళ్ళందరూ జర్నీ ఒక 40 ఏళ్ళ జర్నీ తెలియకుండా ఉన్నే ఈ సోషల్ మీడియా. వాళ్ళు ఎవరు ఏ జర్నీ ఉంటుంది, ఎంత ట్రావెల్ చేశారు, ఆ ట్రావెలింగ్లో వాళ్ళ బంధం ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుకుంటారు, ఏమి తెలియకుండా ఆయన అదే పబ్లిక్ ఫంక్షనా కాదు కదా, ఓ ప్రైవేట్ ఫంక్షన్. ఆయన అక్కడ ఎవరెవరిని పిలిచారు, మొత్తం ఇండస్ట్రీని ఏం పిలవాలా, మీడియాని ఎవరిని పిలుచుకున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఆరంభంలో ఉపయోగపడిన వాళ్ళు, ఎస్వి కృష్ణారెడ్డి ఆరంభంలో ఉపయోగపడి ఎవరు పెద్ద స్టార్లు అయ్యారు. బండ్ల గణేష్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఇట్లా వీళ్ళని వీళ్ళు ఆయన ఎవరెవరిని ప్రమోట్ చేశారు ఆయన పీరియడ్లో. అలాగే కృష్ణారెడ్డి గారు బియ్యం కొబ్బరి బొండం రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ పిక్చర్ కృష్ణారెడ్డి గారికి, కొబ్బరి బొండం ఫస్ట్ పిక్చరు కృష్ణారెడ్డి గారి పిక్చర్కి. ఆ తర్వాత రాజేంద్ర గారి, అప్పటి తర్వాత కదా కృష్ణారెడ్డి పైకి వెళ్ళింది. సో ఆ జర్నీ వాళ్ళ అంటే ఆరంభంలోంచి ఏమీ కాని రోజుల్లోంచి ఒక జర్నీ స్టార్ట్ అయితే వాళ్ళు పెద్దలు అయ్యారు, వీళ్ళు పెద్దలు అయ్యారు. అది ఇప్పుడు నన్ను ఎరా తమ్ముడు అంటాడు రాజేంద్ర ప్రసాద్. నేను డైరెక్టర్ని, తన ఆర్టిస్టు. మీకన్నా పెద్దోడా సార్? నాకన్నా పెద్దాడే. ఎరా అంటాడు, మళ్ళీ తర్వాత తమ్ముడు అంటాడు, రకరకాలు ఉంటాయి. అది మా బంధం. అది ఎరా అంటాడేంటి, నన్ను ఎరా అనేది ఏంటి,
నన్ను ఎవరు చిట్టిబాబు అంటారు, లేకపోతే చిట్టిబాబు గారు అంటారు, ఎలా అంటాడేంటి నన్ను నేను అనుకుంటే అది మా జర్నీ అలాంటిది, మీకు తెలియదు అది. కనుక మీకు అనిపించవచ్చు ఏంటి చిట్టిబాబు గారిని ఎలా అంటాడేంటి అని మీకు అనిపించవచ్చు, అది మీకు తెలియక. మాకు తెలుసు కనుక మా రాజప్రసాద్ రాజన్న అంటాం, రాజేంద్ర ప్రసాద్ అంటాం, అది కాదన్నా నువ్వు ఊరుకొని నీకు తెలియదు అని ఇవన్నీ మేము మాట్లాడుకుంటా ఉన్నాం. అంత స్వతంత్రంగా ఉంటుంది కనుక దాన్ని తప్పు పట్టడం, తప్పుగా మాట్లాడటం, తప్పుగా మాట్లాడాడు ఇవన్నీ అనవసర విషయాలు. అది మా పర్సనల్ విషయాల్లో మా పర్సనల్ జర్నీ ఏంటో తెలియకుండా ఒక్కొక్కళ్ళ జర్నీ ఏంటి, ఒక్కొక్కళ్ళు ఆమె కవిత సరే తనును రోజా జర్నీ ఎంత, ఆలీతోటి జర్నీ ఏంటి, ఆమెతోటి జర్నీ ఏంటి, ఒక 40 ఏళ్ళ బంధం అది, 40 ఏళ్ళ ట్రావెల్ అది, 40 ఏళ్ళుగా ప్రయాణం చేశారు కలిసి ఒక కుటుంబంలాగా. ఆ సినిమాలో తను పిలుచుకుంటాం ఏమేమి ట్రా అంటాం, ఇది ఒక చనువుతోటి ఒక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, సొంత మనిషి పిలిచి. ఒకసారి రోజాని గౌకి సెట్లో ఏమండి హీరోయిన్ గారు అంటే వద్దు వద్దు ఆ మాట హ్యాపీగా మేము పిలుస్తుంటే పిలవండి, గౌరవం, అదే స్వతంత్రం. నాకు సొంత మనిషిని పిలిచినట్టు ఉంటుంది, మన ఇంట్లో మనిషిని నా సొంత ఇంటి మనిషి పిలిచినట్టు ఉంటుంది, అది సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ గౌరవాలు వద్దు ఆ సందర్భాలు ఉన్నాయి. గౌరవంగా పిలిస్తే కూడా బాధపడతారు. గౌరవంగా పిలిస్తే ఇప్పుడు నేను కృష్ణ గారిని ఏనాడు కృష్ణ గారు అని పిలిచారు, బయట మాట్లాడేటప్పుడు అన్నయ్య అంటాను, అన్నయ్య అని కృష్ణ గారు అంటాను, కృష్ణ గారు అన్నాం. బయట వాళ్ళు ఎవరు ఆయన కృష్ణ గారు అనడు చూడు, ఆఫ్టర్ ఆల్ చిట్టిబాబు కృష్ణ గారిని కృష్ణ గారు అనకుండా అన్నయ్య అనేసి ఏకవచనంలో అంటే ఎట్టా. సో మాకున్న బంధం అలాంటిది, అది తెలియకుండా ఆయన మాట్లాడాడు. సరే పబ్లిక్ కాదు, ఇది ప్రైవేట్ ఫంక్షను, ఎవడు పర్మిషన్ ఇచ్చాడు వాడికి, తీసేవాడు షూట్ చేసేవాడికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు, దాన్ని ఎవడు సోషల్ మీడియా పెట్టమన్నాడు. అది నా పర్సనల్, నా కుటుంబ ప్రోగ్రామ్. నా కుటుంబ ప్రోగ్రామ్ గెస్ట్గా పిలిచావు, పిలిస్తే నేను ఇక్కడ మాట్లాడేది నువ్వు రికార్డ్ చేసి చేస్తావా? తప్పు కదా. నేను పిలిచి ఫంక్షన్కి పిలిచి బొట్టు పెట్టి రండి బాబు మీరు వీడియో తీయండి అని చెప్పామా? లేదుగా, ఇన్విటేషన్ లేదు. వచ్చారు, మీడియాకి ఏమి ఇన్విటేషన్ లేదు, సినిమా ఫీల్డ్లో అందరికీ ఇన్విటేషన్ లేదు. నాకు బాగా తెలుసు కృష్ణారెడ్డి గారు, చాలా మా జర్నీ కూడా చాలా కాలంగా ఉంది. నా రైతు భారతం ఆయన నెంబర్ 1 పోటాపోటీ, అది ముందా గొడవలు కూడా అయినాయి. ఆఖరికి ఆయనే గెలిచాడు అనుకోండి, నా పోస్ట్ అయ్యి ఆయనే రిలీజ్ చేయించారు. సో ఇట్లా మా చాలా జర్నీ ఉంది మా మధ్య కూడా. నన్ను పిలవలేదు ఆయన. అక్కడ కారణం ఏంటి, ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆయన ఎవరి వల్ల లబ్ధి పొందాడు, వీళ్ళని మాత్రం పిలుచుకున్నాం. అది ప్రోగ్రామ్. దానికి వాళ్ళు మా తను మీద మాట్లాడుకున్నాం. దాన్ని అనవసరంగా ఎందుకు వచ్చింది రోజా, అంత బిజీ షెడ్యూల్లో కూడా ఎందుకు వచ్చింది రోజా, కృష్ణారెడ్డి గారి దీనికి కనుక వచ్చింది. వాళ్ళతో ఉన్న ట్రావెల్ చేసిన ఆ బంధంతో వచ్చింది కదా. అది తెలుసుకోవాలి, తెలుసుకోవడం మాట్లాడదు. అసలు మాట్లాడాడు సంస్కారం భాష, ఆ మాట అనొచ్చా, ఆ మాట అనొచ్చా, కత్తికిలేని దూరద కందకలేని దూరద కత్తిపేటకు ఎందుకని అనిపించుకుని అలా పిలిపించుకుని వాళ్ళు ఎవరు సంతోషంగా నవ్వుతూ మళ్ళీ తర్వాత కూడా మీటింగ్ అయిపోయిన స్టేజ్ మీదకి వచ్చి అంత హంగామా చేసుకున్నారు. మధ్యలో రోజా అలిగి వెళ్ళిపోయింది, అవి ఏ పిచ్చి మాటలు క్రియేషన్. ఆ రోజు చూస్తే మీ వీడియో చూస్తే దాన్ని నేనే హీరోయిన్ చేశాను అని అంటే నవ్వుకుంటుంది హ్యాపీగా. మరి అది అబద్ధం అయితేనో దాన్ని అని అంటే కోపం వస్తే అప్పుడే అలా చూడాలి కదా. నవ్వుకుంది, పగలబడి నవ్వుకుంది, అది వాస్తవం కనుక మా అందరికి తెలుసు కనుక. కానీ అందరి ముందు ఆ విధంగా అంటారని చెప్పి ఎందుకు ప్రైవేట్ ఫంక్షన్ అయ్యా, ప్రైవేట్ ఫంక్షన్లో మేము ఏమైనా ఎలాగైనా పిలుచుకుంటాం, మీకేం సంబంధం అని. పబ్లిక్ ఫంక్షన్ కాదు కదా, పబ్లిక్ వేదిక కాదు, ఇది ప్రైవేట్ ఫంక్షన్. మా బర్త్డే ఫంక్షన్, ఏదో మా ఇంట్లో మాట్లాడుకునే మాట. మా ఇంట్లో నలుగురు వచ్చారు, ఏదో షూట్ చేసావు, మా ఇంటి వీడియో రికార్డింగ్ చేసుకున్నాం. దాంట్లో నువ్వేదో దాన్ని నువ్వు ఏదో క్లిక్ చేసి ఒకటి నువ్వు పెడితే నేను పిలిచాను. ఇప్పుడు ఆ సోషల్ మీడియా లీక్ చేశాడే, వాడిని పిలిచారు అడగండి, వాడిని పట్టుకుని నేను ఫంక్షన్ పిలిచారా, పట్టుకున్నారా? వాడు ఎక్కడే ఎవడో తెలియదు అసలు. సోషల్ మీడియాకి వచ్చి అక్కడ పేరు ఊరు ఉండదు కదా, పేరు ఉండదు, ఊరు ఉండదు, వాడు అంత ధైర్యం కూడా ఉండదు. అది అతివాదులు. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఏమైపోయిందంటే 2 రకాల వర్గాలు తయారయ్యాయి, అతివాదులు, మితవాదులు. ఈ మితవాదులేమో సోషల్ మీడియాని చక్కగా గౌరవంగా వాడుతూ వాడు జ్ఞానాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని పంచుకుంటూ చక్కగా ముందుకెళ్తున్నారు సోషల్ మీడియా. దానివల్ల అది ప్రయోజనం. ఈ అతివాదులు ఉన్నారు, అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భక జాతి. వీళ్ళు
ఏ పని పాట లేదు, దేనిలోనూ కెలకటం, దేనిలోనూ ఏలు పెట్టడం, అది తీయటం, దాన్ని కెలికి కంపు చేయటం తప్పితే వాళ్ళకి విచక్షణ ఉండదు. ఇప్పుడు ఇది ఉంటే అసలు అక్కడే కనుక వాడు షూట్ చేసి బయట పెట్టకూడదు కాకుండా అక్కడే అడిగాడు అనుకోండి, వెళ్ళి సార్ ఏంటి సార్ ఇట్లా అన్నారు ఫంక్షన్ అంటే అప్పుడే చెప్పేవాడు సమాధానం. అప్పుడే రోజా చెప్పేది, మీకెందుకయ్యా ఆయన మమ్మల్ని సొంతగా పిలుస్తాడు మీకెందుకు అనేవాడు కదా. ఇక్కడ ఈయన కూడా కూతురు చనిపోయిన అప్పటి నుంచి తాగుతున్నాడు, బాగా డిప్రెషన్లో ఉండు, అప్పటి నుంచి ఈ విధంగా మాట్లాడు. ఊరినే ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు రాజు సార్, నాకు తెలుసు. డిప్రెషన్కి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు. కొంచెం అతను ఎప్పుడు ఏ భాష మాట్లాడినా, ఇప్పుడు ఏ ఫంక్షన్లో కూడా అట్లనే ఉంటాడు కదా సార్, సెట్లో కూడా సరదాగానే ఉంటాడు. ఎరా ఏంటి అలాగే ఉంటాడు, అందరితో అలాగే మాట్లాడతాడు, అందరూ అలాగే యాక్సెప్ట్ చేస్తారు. తెలిసిందే, తెలిసి అతను స్టైల్ ఆఫ్ ఇది అదే. ఇప్పుడు శోభన్ బాబు గారు ఉన్నారు, హీరోయిన్ తోటి జోకులు వేస్తూ ఉంటాడు. కృష్ణ గారు అసలు హీరోయిన్ తోటి పలకరించడు, మాట్లాడరు. దూరంగా షూటింగ్ షార్ట్ తప్పితే అమ్మాయి అక్కడ దగ్గర కూడా వెళ్ళడం, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చినా అమ్మ బాగుంటారు. శోభన్ గారు జయ ఇట్లా జయసుధర్ కానీ ఇంకోటి కానీ పిలుస్తాడు, పిలిచి కూర్చోబెట్టి జోకులు వేస్తాడు, ఆయన సరదా జోకులు వేస్తాడు. అది ఆయన స్టైల్. ఈ దేనికి ఫీల్ అవ్వరు. మన కృష్ణ గారు మాట్లాడలేదు, కృష్ణ గారు రిజర్వ్డ్గా ఉంటారు, హీరోయిన్తో అసలు మాట్లాడు. అందుకని ఆయనకి విజయంలో వెనకాలంటే భయము, అందుకని కూడా ఈ పిచ్చి వాగటం కాదు కదా. ఆయన నైజం అది, మొహమాటస్తుడు, అమ్మాయిలతో ఎగబడి మాట్లాడటం కాదు. శోభన్ బాబు గారు ఎగబట్టం కాదు, శోభన్ బాబు గారు అది సరదా. ఆయన అలాగే ఏమే వస్తాయనే పిలుస్తాడు ఒక్కోసారి అమ్మాయి హీరోయిన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు ఆయన్ని, ఆ మాటని పిలుపుకి ఎంజాయ్ చేస్తారు. రామారావు గారు ఏమో చిన్న అమ్మాయి ఏమండి రండి అంటాడు, ఆయన ఈయన ఏమే రావి అంటాడు. సరే ఒక్కొక్క మా జర్నీలో, మా కుటుంబం జర్నీ ఇది, మా కుటుంబంలో మేము ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మా ప్రయాణం అది. మీకు సంబంధం లేని విషయం, బయట ప్రపంచానికి సంబంధం లేని విషయం ఇది. మా జర్నీలో మేము ఎవరిని మాట్లాడుకుంటాం, ఎలా అనుకుంటాం అని మీరు ఏలు పెట్టి ఈ సంస్కారమా ఇది సభ్యత అని అనటం అనవసరం కదా. కానీ ఈయన కూడా అంటే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక సినిమా ఈవెంట్లకు పిలవరు. ఎందుకంటే రీసెంట్గా మోహన్ బాబు గారి విషయంలో అదే జరిగింది. ఆయన కూడా ఒక జర్నలిస్ట్ని కొట్టిండు, ఆయన స్థాయి దిగజార్చుకుండు. కొట్టాడు మొహం మీద కెమెరా పెడితే కొట్టరు. ఇప్పుడు నువ్వు ఇంత డిస్టెన్స్లో పెట్టుకుని నాతో చేస్తున్నావు, నా మొహం మీద కెమెరా చెప్పండి అంటే హై చెయ్యం. ఫ్రస్ట్రేషన్. మొహం మీద కెమెరా పెట్టి నువ్వు పర్మిషన్ లేకుండా వచ్చావు, నీకు పర్మిషన్ లేదు లోపల రావడానికి, వచ్చి గోడ దూకి వచ్చావు, వచ్చిన వాడివి గౌరవంగా మాట్లాడాలి. గౌరవంగా మాట్లాడకుండా వచ్చేసి కెమెరాని ఇంత రాడు ఉంది కనుక కెమెరా మైక్ని ఇట్లా మొహం మీదకి పెడితే కోపం రాదు? నా ఇంటికి వచ్చి, నా పర్మిషన్లో నా ఇంటికి వచ్చి నా మొబైల్ పెట్టి హే ఎంత తోసాడు, దాన్ని కొట్టాడు అని ఒక బిల్డప్ ఇచ్చుకుంటే మీకు నైతికత ఉందా? పర్మిషన్ ఉందా మీకు? మోహన్ బాబు రమ్మన్నాడా? రమ్మని పిలిచాడా మిమ్మల్ని? లేదు కదా. మీరు గోడ దూకి వచ్చేసారు. వచ్చింది కాకుండా సార్ వచ్చాం మాకు మీరేమనుకుంటున్నారు, మీరు క్లారిటీ కావాలి అని అడగటం, గౌరవంగా అడగటం వేరు. అలా కాకుండా రావటమే మైక్ మొహం మీద పెడితే ఎవరికైనా చిరాకు వస్తుంది. మోహన్ బాబులు అంటే ఎందుకు రాదు? అంటే మీరేమైనా చేయొచ్చు, మేము భరించాలా? సినిమా వాడంటే అంత ఇరుపక్కప. మీరేమైనా మీడియా ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, మేము ఎరిపప్పలాగా సహనంగా ఉండొచ్చు కదా. ఆ మూమెంట్ లో ఆయన దిగజార్చుకుంటూ సహనంగా దిగజార్చడం ఎందుకు అవుతుంది? దిగజార్చడం అని మీరు అంటున్నారు, దిగజార్చడాను అంటే అప్పటి వరకు సహనంగా ఉండొచ్చు కదా. సహనం ఎంత సహనం అంటే మీరు గిల్లుతూ ఉంటారు, మేము సహనం భరిస్తూ ఉండాలా? ఇదే మీ గిల్లుడు మేము భరిస్తూ ఉండాలా? ఏంటంటే జర్నలిజం అంటే మీరేమి గిల్లినా అంటే చిరంజీవిని చూసి నేర్చుకోండి, ఆయన ఎంత సౌమ్యంగా ఉంటాడు. చిరంజీవి గారు 75 years ఎంత సౌమ్యంగా ఉన్నాడు ఆయనకి కొంతమంది అంటున్నారు సార్. అనే వాళ్ళకి చెప్పాలి చిరంజీవి గారు ఎంత సౌమ్యంగా ఉన్నాడు. ఆయన్ని ఇచ్చేసే ఇది అవార్డు విషయంలో ఆయనకి అదేం అవార్డు, లెజెండ్ అవార్డు. అప్పుడు మరి ఎంత ఆవేశంగా మాట్లాడాడు. అప్పుడు సహనం ఎందుకు? ఇవన్నీ ఎవరి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఎమోషన్ వచ్చినప్పుడు ఎమోషన్ ఉంటుంది. ఊరినే కంపారిజన్ లేదు, ఎవరి ఎమోషన్స్ వాళ్ళే బయటపడినప్పుడు సందర్భంలో బయటపడతాయి. ఇది ఇక్కడ ఈ కుటుంబ విషయంలో మా కుటుంబంలో అయ్యా, మా కుటుంబంలో మేము ఏమేమో అంటాడుకుంటాం, ఏరా అనుకుంటాం, ఊరే అనుకుంటాం, రావే అనుకుంటాం, పోవే అనుకుంటాం. అది కుటుంబ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ పబ్లిక్ ప్రోగ్రామ్. నా ప్రైవేట్ ప్రోగ్రాంలో నేనేం మాట్లాడు మీకు ఎందుకని? మిమ్మల్ని పిలిచారా, మిమ్మల్ని ఆహ్వానించారా?
మిమ్మల్ని ఆహ్వానిస్తే మేము సరే వచ్చామండి, మీరు పిలిస్తే వచ్చామండి కనుక అంటే పిలిస్తే వచ్చారు, అడుగు, అప్పుడే అడుగు. నేను పిలవలేదు అయినా సరే వచ్చేప్పుడు అప్పుడే అడుగు. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే అప్పుడే చెప్పేవారు కదా, అందరూ ఉన్న సమాధానం చెప్పేవారు కదా, మా చనువు మీకెందుకు, ఆయన అలాగే పిలుస్తాడు. ఇన్ని సంవత్సరాలుగా మా జర్నీ, మా ప్రయాణం 40 ఏళ్ళ ప్రయాణం మాది, మళ్ళీ అలా పిలుచుకుంటాం మీకెందుకు అని అప్పుడే చెప్పేవారు రోజా కానీ ఆమెని కానీ. ఆమెని కూడా ఆమెని ఆగ అంటే నవ్వుతుంది, నవ్వుకుంటాను. ఎందుకు నవ్వుకుంటారు? ఆగవే అంటే ఎందుకు నవ్వుకుంది? ఆగవే అంటే ఆమె చూడాలి కదా, ఎందుకు చూడలా? అది మా జర్నీలో ఉన్న మా 40 ఏళ్ళ ప్రయాణంలో మా బంధం అలా ఉంటుంది. బంధం, మా రిలేషను, మా పిలుపులు అలా ఉంటాయి మా సినిమా ఫీల్డ్లో. ఓకే, అది మీకు కొత్త కావచ్చు, మీకు కొత్త అలా అంటారంటే మీకు అందుకనే పబ్లిక్ మీటింగ్ కాదు ఇది ప్రైవేట్ ఫంక్షన్. నా ప్రైవేట్ ఫంక్షన్లో నేను ఎలా మాట్లాడుకుంటాను? నా ప్రైవేట్ ఫంక్షన్లో ప్రైవేట్ అనుకో నా కొడుకుని దొంగ నా కొడుకు అని అంటాం. అది నువ్వు రికార్డ్ చేసేసి చిట్టిబాబు గారు వాళ్ళ కొడుకుని దొంగరా కొడుకు అని బూతులు తిడుతున్నాడని రాస్తే ఎట్లా అది పద్ధతేనది? అది ప్రైవేట్ స్పేస్లో రికార్డ్ చేయడం తప్పు అంటారు. తప్పు, సెల్లో రికార్డ్ చేయడం తప్పు. రికార్డ్ చేసావా అడుగు, అక్కడే అడుగు. దాన్ని సోషల్ మీడియాలో ఈ వ్యూస్ కోసమని దాన్ని రేసి ఆ ఎంగిలి మెతుకు దాని మీద వచ్చే డబ్బులు తినడానికి ఆ కుక్షింబర బతుకు వద్దు. రైట్ సార్, రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.